బీపీ, షుగర్, థైరాయిడ్, ఒబేసిటీ, హార్మోన్ సమస్యలని మందులు లేకుండా నేచర్ మంత్ర ఫుడ్ తో రివర్స్ చేసుకోండి. బీబీ జోడి 1 చేసావు, ఎస్ టాప్ 5. ఎస్ బీబీ జోడి 2 చేస్తున్నావు. యా ఈ మధ్యలో ఎలిమినేట్ అయిపోవడానికి నీ డిసిషన్ ఏంటి? ఎందుకు వదిలేసుకున్నావు దాన్ని? ఎలిమినేట్ అవ్వలేదు, డ్రాప్ అవుట్ అయిన షో నుంచి. ఎందుకు? ఎందుకో సీజన్ 1 వాజ్ వెరీ స్మూత్, యూనో ఎక్కడ ఏ ఇబ్బంది లేదు. హ్యాపీగా నేను కాజల్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి మంచి పింక్ సోఫాలు కొట్టేవాళ్ళము, గిఫ్ట్లు గెలుచుకునే వాళ్ళము, చాలా కష్టపడే వాళ్ళము, ఎంజాయ్ చేసేవాళ్ళం షో. ఇది కూడా అలాగే ఎంజాయ్ చేద్దామని వెన్ ఐ గాట్ ద ఆఫర్, సీజన్ 2 స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నాక జోడీస్ అని అన్నారు. ఇట్లా ఫస్ట్ ఒక జోడీని ఇచ్చిండ్రు, ఫస్ట్ రమ్య మోక్ష అన్నారు. ఓకే అని చెప్పేసి అన్నాము, బట్ అది వర్కౌట్ కాక ఇంకోళ్ళకి వెళ్ళారు. దాని తర్వాత కీర్తి భట్ అని చెప్పారు. సైడ్ ఓకే, ఎవరైనా జోడీ డాన్స్ చేయాలని చెప్పేసి కీర్తి భట్ని ఇచ్చినారు. ఫస్ట్ కొరియోగ్రాఫర్ వచ్చేసి యాంథోనీ వాగ్ అని చెప్పేసి చెన్నై బేస్డ్ కొరియోగ్రాఫర్స్, ఎవరైతే నాకు కాజల్కి సీజన్ 1లో కొరియోగ్రాఫ్ చేస్తారో వాళ్ళే మాకు కొరియోగ్రాఫర్స్ అన్నాక వి ఫెల్ సో హ్యాపీ. సరే లాంచ్ ఎపిసోడ్ చేసాము, ఆ కొరియోగ్రఫీలో అంతా అయిపోయింది. నెక్స్ట్ ఇంకా లాంచ్ అయిన తర్వాత వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఫస్ట్ స్కెడ్యూల్ పర్ఫార్మెన్సెస్. కట్ చేస్తే వాళ్ళకి ఏదో ఇష్యూ వచ్చేసి ది లెఫ్ట్, సో కొరియోగ్రాఫర్ చేంజ్. ఇదేంది స్టార్టింగే ఇట్లా కొరియోగ్రాఫర్ చేంజ్ అయ్యారు అని చెప్పేసి ఓకే అని చెప్పేసి సెకండ్ కొరియోగ్రాఫర్ సంకేత్ని ఇచ్చారు. ఐ వాజ్ సో హ్యాపీ. సంకేత్ ఇంకా చాలా క్రియేటివ్గా చేయొచ్చు, సీజన్ 1కి సీజన్ 2కి డిఫరెన్సెస్ చూపించవచ్చు పర్ఫార్మెన్సెస్లో, క్యారెక్టర్స్లో అని చెప్పేసి అనుకుని ఉండే. సో వీ స్టార్టెడ్ ప్రాక్టీసింగ్. సో స్కెడ్యూల్ 1 నుంచి కూడా స్మూత్గా వెళ్ళలేదు అసలు ఈ జర్నీ. సీజన్ 2ది నాకు స్టార్టింగ్ కొరియోగ్రాఫర్ చేంజ్ అవ్వడము అండ్ ఫస్ట్ పర్ఫార్మెన్సే ఏమైందంటే టెక్నికల్ ఇష్యూ. మేము బ్లైండ్ పర్ఫార్మెన్స్ చేసినాము, వేరే నేను బ్లైండ్ కట్టుకొని ఫస్ట్ హాఫ్ అంతా బ్లైండ్తో చేస్తాను. అది లైట్ ఆఫ్లో నేను బ్లైండ్ చేసుకోవాలి. నేను వచ్చినాను బ్లైండ్ చేసుకుంటున్నా, కట్ చేస్తే లైట్ ఆన్లో బ్లైండ్, అక్కడ ఆఫ్ చేయాల్సింది టెక్నికల్ ఇష్యూ ఆన్లో ఉండే. జడ్జెస్కి అర్థం కాలేదు, ఏంటి మా కళ్ళ ముందే కట్టుకుంటున్నాడు అని చెప్పేసి. టెలికాస్ట్లో మళ్ళీ రీషూట్ చేసి అది టెలికాస్ట్ చేసినాము, అక్కడ మార్క్స్ పోయినాయి. అసలు అర్థం కాలేదు కాన్సెప్ట్ ఏందో అని చెప్పేసి అయ్యని అనుకున్నాము. ఫస్ట్ షెడ్యూల్ అలా అయిండే, అంటే లాంచ్ తర్వాత ఏమో కొరియోగ్రాఫర్ చేంజ్, ఫస్ట్ షెడ్యూల్ ఏమో టెక్నికల్ ఇష్యూలో ఇలా అయింది. అండ్ సెకండ్ షెడ్యూల్ మంచిగా పర్ఫామ్ చేద్దామని చెప్పేసి ఆటో మీద పర్ఫార్మెన్స్ అని చెప్పి స్టార్ట్ చేసినాం. అన్ఫార్చునేట్లీ కీర్తి మాల్ ఫంక్షన్ అయింది, అవుట్ఫిట్ మధ్యలో పర్ఫార్మెన్స్ ఆగిపోయింది. మధ్యలో పర్ఫార్మెన్స్ అయినాక 1 more ఛాన్స్ ఇస్తారా అంటే ఇస్తామన్నారు. ఇస్తామన్నాక మేము పర్ఫామ్ చేసిన తర్వాత జడ్జెస్ అన్నారు ఏదైతే ఫస్ట్ పర్ఫామ్ చేస్తారో అదే కన్సిడర్ చేస్తున్నాము అని అన్నారు. సో సెకండ్ షెడ్యూల్ అది జరిగింది. అదే మూడ్లో బాంగ్రా కూడా సెకండ్ ఎపిసోడ్ చేసినాము, అది బాగానే వచ్చింది. అండ్ ఎట్లా అంటే ఆ రోజు కూడా యూజువల్లీ మనకి ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పుడు జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, యాంకర్ ప్రదీప్ ఎంట్రీ ఉంటుంది, జడ్జెస్ ఎంట్రీ ఉంటుంది, ఆ తర్వాత కంటెస్టెంట్స్ వస్తాము, కూర్చుంటాము, ఆ తర్వాత పర్ఫార్మెన్సెస్ స్టార్ట్ అవుతాయి. మాది ఆటో ప్రాపర్టీ ఉంది కాబట్టి అవంతా కూడా ఏం చేయకుండా ఫస్ట్ స్టార్టింగ్ ఎపిసోడ్ మార్నింగ్ 9 o'clock స్టార్ట్ అయింది, మా పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, టెక్నికల్ ఇష్యూ. సెకండ్ షెడ్యూల్లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ మాదే, ది టెక్నికల్ ప్రాబ్లము. మళ్ళీ అక్కడ అలా అయింది. ఆ సెకండ్ షెడ్యూల్ అలా అయిపోయింది. దానివల్ల మేము బాటమ్కి వచ్చినాము ఫేస్ ఆఫ్కి. అది కూడా రూల్స్ చేంజ్ చేసిండ్రు. వేరే మేము అసలు 5th పొజిషన్లో లేము, 4th పొజిషన్లో ఉన్నాం సాటర్డే ఎపిసోడ్. బట్ దెన్ ఈ షెడ్యూల్ వచ్చేసి అవుట్ ఆఫ్ ఆల్ ద 9 contestants బాటమ్ 2 ఎవరైతే ఉంటారో వాళ్ళు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ కీర్తికి డేట్ లేదు అండ్ కీర్తి బెంగళూరు వెళ్ళిపోయింది, నేను ఒక్కడనే ఉన్నాను. అండ్ ఐ హ్యావ్ టు పర్ఫామ్ 90 seconds. నా దగ్గర పవర్ అస్త్రా ఉంది, ఐ వాంట్ యూజ్ దట్ పవర్ అస్త్రా అని చెప్పేసి పవర్ అస్త్రా యూజ్ చేసుకొని సేఫ్ అయిపోయినా. సెకండ్ షెడ్యూల్ కట్ చేస్తే పవర్ అస్త్రా యూజ్ అయిపోయిన తర్వాత వీఆర్ గివింగ్ 1 more ఛాన్స్ టు ధనరాజ్ భాను అని చెప్పేసి జడ్జెస్ చెప్పారు. నా పవర్ అస్త్రా వేస్ట్ అయిపోయింది, దానికి వాల్యూ లేకుండా అయిపోయింది. అయ్యా నో ఎలిమినేషన్ పెట్టినప్పుడు ఎందుకు పవర్ అస్త్రాన్ని వేస్ట్ చేయడం అని చెప్పేసి అక్కడ ఐ ఫెల్ట్ బ్యాడ్. మళ్ళీ కీర్తి వెళ్ళిపోయింది. తర్వాత థర్డ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి కీర్తి తన పర్సనల్ ఇష్యూస్ వల్ల కీర్తి గాట్ డ్రాప్డ్ అవుట్. పర్సనల్ ఇష్యూస్ అంటే ఏది మొన్న అయింది అదేనా? యా, తన పర్సనల్ లైఫ్లో జరుగుతున్న ఇష్యూస్ నాకు చెప్తూ ఉండే. అదే మూడ్లో, అదే ప్రెషర్లో, అదే స్ట్రెస్లోనే పాపం ప్రాక్టీస్లు చేసేది. అండ్ డే 1 నుంచి కూడా కీర్తికి అసలు డేట్స్ లేవు ఈ షోకి, ఓన్లీ 2 days వచ్చేది. బెంగళూరులో షూట్ చేసుకొని రేపు మాకు టెక్నికల్స్ ఉంది అని అనగా ఈ రోజు వచ్చేది. ఈ రోజు వచ్చి 2 performances నేర్చుకునేది. టెక్నికల్స్లో మళ్ళీ టెక్నికల్ డే రోజున అలా చేసేసి ఆ రోజు ఓన్లీ 2 days 2 performances నేర్చుకునేది. ఇమ్మీడియట్గా క్యాచ్ చేసేది, వెరీ కాన్ఫిడెంట్గా.
సో ముందు నుంచి డేట్స్ ఉంటే కనుక ఇంకా ఇంకా అది మంచిగా పర్ఫెక్షన్స్తో చేసేవాళ్ళము. బట్ సో సెకండ్ స్కెడ్యూల్ అలాగా పవర్స్లో పోయింది. ఎందుకని నాకు ఇలా జరుగుతున్నాయి, స్కెడ్యూల్ 1 నుంచి కూడా అన్ని ఇట్లా అవుతున్నాయి అని చెప్పేసి ఐ వాజ్ మేకింగ్ ఫన్ ఆఫ్ మై సెల్ఫ్ ఆన్ స్టేజ్ జడ్జెస్తో కూడా. నాకే జరుగుతాయి ఇట్లాగా, లైట్ ఆన్ అయిపోతాయి, మధ్యలో డాన్స్లు ఆగిపోతాయి, నా పవర్స్లో వాడేసుకుంటారు అని చెప్పేసి కామెడీ ఇస్తుండే. కీర్తి తన పర్సనల్ ప్రాబ్లం వల్ల నేను డ్రాప్ అవుట్ అవుతున్నాను షో నుంచి అని చెప్పేసి తను ఎప్పుడు చెప్పింది. మాకు ఇంకా నెక్స్ట్ స్కెడ్యూల్కి ఇప్పటికి గ్యాప్ ఒక 4 days ఉంటుందేమో అంతే. 4 days అప్పుడు చెప్పింది. అప్పటికప్పుడు జోడీని చూడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. ట్రై చేసినారు లాట్ ఆఫ్ బీబీ కంటెస్టెంట్స్ అడిగారు. కొంతమంది బిజీ, కొంతమంది ఇంట్రెస్టెడ్. బట్ దెన్ నాకు సెట్ అయ్యేవాళ్ళు. అలా కట్ చేస్తే శ్రీజ. ఐ వాజ్ నాట్ రెడీ విత్ శ్రీజ ఆల్సో. నేను శ్రీజకు కూడా చెప్పినాను ఇది, ఇట్ డజంట్ లుక్ గుడ్, అసలు జోడీగా మన ఇద్దరం సెట్ అవ్వము. నేను శ్రీముఖి అవినాష్కి ఇట్లా శ్రీజ అని అంటున్నారంటే వాళ్ళు చెప్పింది కూడా ఇదే, మీ ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఫస్ట్ పర్ఫార్మెన్స్ అమ్మాడి గుమ్మాడి ఫాదర్ డాటర్ లాగా ఉంటారు అని చెప్పేసి అలా దే వర్ మేకింగ్ ఫన్ ఆఫ్ ఇట్. ఐ ఆల్సో ఫెల్ట్ ఇట్, వద్దు అని అనుకున్నాము. బట్ ఇంకా ఛాన్స్ లేదు, యూ హ్యావ్ టు అని చెప్పేసి క్రియేటివ్ టీమ్ చెప్పిన తర్వాత శ్రీజ కూడా 2 days మాకు షూట్కి పర్ఫార్మెన్స్కి 2 days టైం ఉండే. ఆ 2 daysలోనే 2 performances ప్రాక్టీస్ చేస్తున్నాము. నీలి ఆకాశం అండ్ దమ్ము రూలర్ స్టేజ్ మీద పర్ఫామ్ చేసినాం. ట్రస్ట్ మీ, నీలి ఆకాశం మేము అనుకున్నాము చాలా బాగుంటుంది, క్యూట్గా వావ్ మూమెంట్ ఉంది, థర్మాకోల్ అని చెప్పేసి. ప్రాక్టీస్లో ఒక్కసారి కూడా థర్మాకోల్ ఇలా కొడితే మిస్ అవ్వలేదు, చేతిలో ఉండేది. 2 వావ్ మూమెంట్స్, టెక్నికల్స్ మిస్ అవ్వలేదు అసలు. నెవర్ ఇన్ ద పర్ఫార్మెన్స్ మేము ప్రాక్టీస్ చేసిన దాంట్లో ఒక్కసారి కూడా మిస్ అవ్వాలా. వీ వర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ విల్ బీ ఎ క్లీన్ యాక్ట్, క్యూట్గా ఉంటుంది, వావ్ మూమెంట్స్ ఉన్నాయని చెప్పేసి అనుకున్నాము. కట్ చేస్తే స్టేజ్ మీద ఇట్లా థర్మాకోల్ కొట్టగానే ఇదే ఇటువైపు ఎగిరిపోయింది, ఇంకోటి అటువైపు ఎగిరిపోయింది. దీనివల్ల బ్యాక్ సైడ్ ఫ్యాన్ ఆన్ ఉంది, అక్కడ జడ్జెస్ ఏసీ ఆన్ ఉంది. ఫర్ గాట్ టెక్నికల్ ప్రాబ్లమ్, ఐ కాంట్ కంప్లైంట్, ఇవన్నీ బ్యాక్ ఎండ్లో జరుగుతుంటాయి. ఐ ఫెల్ట్ ఓకే, ఇది కూడా ఇట్లా అయింది, అన్నీ నాకే అవుతున్నాయి, అన్ని టెక్నికల్ ఇష్యూస్, ఏదో ఒక ప్రాబ్లమ్, పర్ఫార్మెన్స్ ఏది స్మూత్గా రావట్లేదు అని చెప్పేసి. అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 marksతో మేము ఆ స్కెడ్యూల్ బాటమ్కి వచ్చినాము. రీతు పవన్ వాళ్ళకి 136 అనుకుంటా, మాకు 134 ఎంతో 2 ఎగ్జాక్ట్గా స్కోర్ గుర్తులేదు. 2 points డిఫరెన్స్తో బాటమ్కి వచ్చినాం. అప్పుడు సడన్గా చేంజ్ చేస్తారు మళ్ళీ. ఇప్పుడు సాటర్డే, సండే టీమ్ సండే అని చెప్పి. ఐ థాట్ అవుట్ ఆఫ్ 9 contestants మళ్ళీ ఉంటుందేమో అని అనుకుంటే లేదు, ఆ స్కెడ్యూల్ వేరు, ఈ స్కెడ్యూల్ వేరు అన్నారు. సరే అని ఫేస్ ఆఫ్కి వెళ్ళినాము. కట్ చేస్తే నాకు అసలు టైం లేదు. ఫంక్షన్, నా నీస్ హాఫ్ సారీ సెరమనీ, చాలా వర్క్స్ నేను అసలు ఏమీ చేయలేదు ఆ రోజు. అన్ని వర్క్స్ పెండింగ్ పెట్టుకుని ఆ రోజు డెకరేషన్ వాళ్ళు, క్యాటరింగ్ వాళ్ళు అందరూ వస్తుంటే వాళ్ళతో కాల్స్ మాట్లాడుతూ, ఆఫీస్లో మేము ఒక రెడ్ ఎఫ్ఎంలో ఒక బిగ్ ఈవెంట్ చేస్తున్నాము సునీల్ గ్రోవర్ది. దాని మెయిన్ మీటింగ్ ఆ రోజు ఆఫీస్లో ఉంది. ఐ హ్యావ్ టు బీ ఇన్ ద ఆఫీస్. సో నేను ఆఫీస్కి వెళ్ళి ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇంట్లో ఆ వర్క్స్ అని చూసుకొని నాకు టైం లేకుంటే 90 seconds ప్రాక్టీస్ చేయడానికి. నేను వీళ్ళు కాల్ చేస్తున్నారు 90 seconds అని చెప్పేసి టీమ్. బట్ లేదు, నాకు టైం లేదు, ఐ కాంట్ డూ ఇట్, లెట్స్ డూ సంథింగ్, ఏదో ఒకటి చేద్దాం లేదు ఇది అనుకున్నాము. నేను ఆ రోజు ఫ్రీ అయింది కూడా నైట్ 10:30కే ఎప్పుడో ఫ్రీ అయినా నా వర్క్స్ అని. సరే అని ఇమీడియట్గా షూట్కి అయితే వస్తానని చెప్పేసి షూట్కి వెళ్ళినాము. శ్రీజ తను అప్పుడే వచ్చింది పాపం, తను ఇంకా అసలు నాన్ డాన్సర్ అండ్ ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ తనది. ఇమ్మీడియట్గా 90 seconds అంటే తను మెంటల్లీ నాట్ ప్రిపేర్డ్. సరే ట్రై చేద్దామని చెప్పేసి తను అనుకున్నాను, ఇద్దరం కలిస్తేనే కదా 90 seconds చేయగలము. సో శ్రీజ కూడా ఇంకా సారీ శ్రీజ నేను చేయలేకపోతున్నాను 90 seconds టైం లేకుండే అని చెప్పేసి అంటే లెట్స్ డూ, ఏం చేద్దామని చెప్పేసి అనుకొని స్టేజ్ ఎక్కినాము. ఐ సెట్ ద సేమ్ థింగ్ టు జడ్జెస్, నాకు అస్సలు టైం లేకుండే, అన్ఫార్చునేట్ అన్ని వరుసగా నాకే జరుగుతున్నాయి. సో టైం శ్రీజది నీది ఎలిమినేట్ అయిపోయాక చాలా మంది కామెంట్స్ అండ్ స్టోరీస్ పెట్టారు, శ్రీజ దొమ్మే ఉంటే ఇంక ఎలిమినేట్ అయిపోవాల్సిందే, ఆమె తప్ప ఇంకేం రాలేదని చాలా నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అయ్యి. సో బ్యాడ్, షీ ఈజ్ సచ్ ఎ స్వీట్ హార్ట్, నవ్వుతూనే ఉంటుంది అండ్ వెరీ సపోర్టివ్. అండ్ ఎంత ప్యాషనెట్గా నేర్చుకుందంటే తనకి తెలుసు తనకి డాన్స్ రాదు అని చెప్పేసి, గ్రేస్ఫుల్గా చేయాలి అంటే కనుక ఇట్ టేక్స్ టైం అని చెప్పేసి. ఉన్న టైంలో ఈ 2 performances కూడా పాపం కష్టపడి ఫస్ట్ టైం పర్ఫార్మెన్స్ నైట్ 1:32 వరకు ప్రాక్టీస్ చేసినాం మేము ఆ పర్ఫార్మెన్సెస్. సో తను చాలా కష్టపడింది, చాలా ప్యాషనెట్గా తను కూడా చేద్దాం అనుకుంది, తన జర్నీ కూడా వెళ్ళాలి అని చెప్పేసి. బట్ అన్ఫార్చునేట్గా అంటే నా ప్రమేయం లేకుండా అన్నీ జరిగిపోయినాయి. లైట్లు ఆన్ అయిపోవడం, ఆఫ్ అయిపోవడాలు, ఏసీలో ఆన్ నుండి థర్మాకోల్ ఎగిరిపోవడాలు, కీర్తి పర్సనల్ ఇష్యూస్ అవ్వడాలు, కీర్తి మాల్ ఫంక్షన్ అవ్వడము, అండ్ దెన్ పవర్ స్టార్ అన్నెసరీగా వేస్ట్ అయిపోవడము, ఇవన్నీ నాకు తెలియకుండా ఏంటో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్ వే, ఏదో ఒకటి జరుగుతుంది ఎవ్రీ స్కెడ్యూల్ అని చెప్పేసి అనిపించింది. 90 seconds చేయడానికి రెడీగా ఉండే,
విత్ కీర్తి. బట్ కీర్తి అవైలబుల్గా లేదు. ఇక్కడ 90 సెకండ్స్ చేద్దామంటే నేను అవైలబుల్గా లేను, టైం లేకుండే. జస్ట్ 1 డేలో అవ్వదు కదా. అదే రోజు నాకు మీటింగ్స్ ఆఫీస్లో, అదే రోజు నాకు ఫ్యామిలీ ఫంక్షన్ ఉండడంతో ఇంకా నేను మెంటల్ డిసైడ్ అయిపోయాను, ఓకే ఇట్స్ నాట్ వర్కింగ్ అవుట్, సో లెట్స్ టేక్ ఏ కాల్. వాళ్ళు ఉండమంటే ఉందాము, నెక్స్ట్ షెడ్యూల్ చూసుకుందాం, వెళ్ళిపోమంటే వెళ్ళిపోదాం అని చెప్పేసి శ్రీజ నేను మాట్లాడుకొని అప్ టు ఇయర్ అంటే ఐ వాంట్ గో అంటే ఓకే అని అన్నారు అంతే. కాదు మీ జోడీలు విడిపోతున్నాయి ఎందుకు, బీబీ జోడీస్? ఏమో సీజన్ 2లో అదే కీర్తికి పర్సనల్ ఇష్యూ, నాకు వచ్చేసి నా పర్సనల్ అదే ఏది వర్కౌట్ కావట్లేదు. అండ్ దెన్ పర్సనల్ ఫ్యామిలీ అకేషను, ఆఫీస్ వర్క్. నైని పావనికి తనకు కూడా మెంటల్ స్ట్రెస్ ఉండడం, షీఈ్ నాట్ ఏబుల్ టు టేక్ ఆల్ దిస్ స్ట్రెస్ అని చెప్పేసి షీ డ్రాప్డ్ అవుట్. బయాస్డ్ ఏమైనా ఉందా అంటే నీకు అనిపించిందా? బయాస్డ్ ఇన్ ద సెన్స్ అంటే లైక్ ఒక ఇప్పుడు వీళ్ళకి సపోర్ట్ చేయాలి, ఈ టీంకి సపోర్ట్, ఈ ఈ డ్యాన్స్కి సపోర్ట్. చాలా షోస్ అన్ని నేను ఎన్నో ఇయర్స్ నుంచి చూస్తున్నాను కదా. ఎందుకంటే కింద మొత్తం మ్యాక్స్ షో స్టార్ట్ అవ్వగానే అమర్ మన మానస్ విన్నర్ అని చెప్పి కామెంట్ స్టార్ట్. బికాస్ మానస్కి అమర్కి డాన్సెస్, దే ఆర్ ప్రొఫెషనల్ డాన్సెస్ వాళ్ళ జోడీస్. నైనిక ఇంకా సృష్టి ఇద్దరు అమేజింగ్ డాన్సెస్. అది అసలు మీకు డాన్స్ రాదు, నాన్ డాన్సెస్ వాళ్ళందరూ డాన్సర్లు ప్లస్ మాస్టర్స్, వాళ్ళు కొరియోగ్రాఫర్లతో పాల్గొచ్చారు. మరి అప్పుడు అనిపించలేదా నీకు అది? మరి ఇదే కదా బయాసుడు కానీ ఇది కానీ. కాంపిటీషన్ అంటే మనీ, ఇప్పుడు డబ్బులు ఉంటాయి, 10 లక్షలు 15 లక్షలు మనీ ఉంది. యూ హ్యావ్ టు బి ఎ స్పోర్ట్. నీ ముందు ఎవరున్నా కూడా యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్. ఇప్పుడు నైనిక అమర్దీప్ చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని ది బెస్ట్ ఉండవు, నేను చేసిన పర్ఫార్మెన్సెస్ అన్ని అట్టర్ ఫ్లాప్ ఉండవు. కొన్ని బెస్ట్ ఉంటాయి, కొన్ని ఫ్లాప్లు ఉంటాయి. వాళ్ళ దాంట్లో కూడా బెస్ట్ ఉంటాయి, ఫ్లాప్ ఉంటాయి. సో వాళ్ళ దాంట్లో కూడా కొన్ని మిస్ అయినవి ఉన్నాయి, ఎనర్జీ డ్రాప్ అవడం కానీ, వాళ్ళ ప్రాపర్టీ మిస్ అవడం కానీ అట్లాగా. సో యా, ఇట్స్ ఎ కాంపిటీషన్ అంతే. నీకు అదర్ జోడీస్కి కాంపిటీషన్, యూ గో హ్యావ్ ఫన్, డాన్స్, జడ్జెస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. కంటెస్టెంట్స్తో ఏమైనా ఇస్తారనుక మాట్లాడుకోవాలా. నేనైతే మెంటలీ ఫిక్స్ అయింది, ఐ వాంట్ ఎంజాయ్. బికాస్ సీజన్ 1 ఎంజాయ్ చేసిన, సీజన్ 2 కూడా ఐ వాంట్ ఎంజాయ్. బేసికలీ మనం ఏ షో తీసుకున్నా కూడా ఐ విల్ ఎంజాయ్ ఇట్, కాబట్టి ఎంజాయ్ చేసుకుందాము. కాంపిటీషన్ ఎస్ విల్ గివ్ అ బెస్ట్ అని అనుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ ఆల్ దీస్ థింగ్స్ హ్యాపెన్ నాకు ఈ సీజన్ 2లో. చైతు చాలా షోస్ చేశాడు, చాలా టీవీ షోలు చేస్తూ ఉంటాడు. చాలా ఏం చేయలేదు, చేస్తావు నాకన్నా చాలా బెటర్ కదా. సర్టెన్ పిఆర్ పెట్టుకోవాలి నీకు ఎందుకు అనిపించదు? అంటే నువ్వు లేపుకోవడానికి. నాకు ఓటీటీ తర్వాతే ఈ పిఆర్ గేమ్ అనేది తెలుసు. నేను ఓటీటీ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు నాకు అసలు పిఆర్ అనేది, దాని ముందు బిఫోర్ నా ఫ్రెండ్స్ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు పిఆర్ అనేది తెలియదు. బికాజ్ ఐ ఓన్లీ డిడ్ ఫర్ ఎవ్రీ వన్. ఓటీటీ నుంచి నేను ఎలిమినేట్ అయినాక ఐ కేమ్ టు నో, ఓకే పిఆర్ అనేది ఉంటుంది, ఇలా కమెంట్స్, మీమ్స్, అవి ఇవి ట్వీట్స్ అది ఇది అని చెప్పేసి. బట్ ఎప్పుడు అవసరం పడలేదు మనకి. ఏదైనా ఆర్గానిక్గా జరగాలి, ఏదైనా న్యాచురల్గా జరగాలి అని అంటే ఇప్పుడు ఎవరైతే రితు ప్లస్ డెమోను లాస్ట్కి వచ్చినప్పుడు మీరు కొంచెం డ్రాప్ అయిపోయారంటే వాళ్ళిద్దరు జోడికి కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి యూట్యూబ్లో. ఓకే మనం వెళ్ళినా కూడా నన్నే తీసేస్తారేమో అన్న ఆలోచన నీకు వచ్చి ఉండొచ్చు అని నా ఒపీనియన్. అచ్చా, ఫేస్ ఆఫ్కి వెళ్ళినప్పుడు రీతు పవన్ కి మాకు మధ్యన, బట్ ఫేస్ ఆఫ్ మాకు రీతు పవన్ కి కాదు. ఫేస్ ఆఫ్ వచ్చేసి పింకీ మణికంఠ వచ్చిండ్రు, నేను శ్రీజ. ఐ కెన్ పర్ఫామ్, నేను 90 సెకండ్స్ చేస్తా, పింకీ వాళ్ళు కూడా చేస్తారు, లేదా వాళ్ళు పవర్ స్టార్ యూజ్ చేసుకొని ధనరాజ్ భానుని తీసుకొస్తారు, ఏదో ఒకటి జరుగుద్ది. నేను పర్ఫామ్ చేయడానికి కూడా రెడీ, బట్ నాకు టైం లేకుండే. నిజంగా నాకు జెన్యూన్ రీజన్ అన్నీ అలా జరిగినాయి అంతే, నాకు తెలియకుండా అలా జరిగిపోయినాయి. ఫుల్లో 90 సెకండ్స్ శ్రీజాన్ తిప్పేసి పక్కన ఎత్తేసుకొని ఏమన్నా చేసేసి 90 సెకండ్స్ చేసేయచ్చు. కానీ నిజంగా రోజు టైం లేకుండే నాకు, పర్సనల్లీ నాకు ఆ మీటింగ్ ఉండడం అది, లేకపోతే 90 సెకండ్స్ చేస్తే అయ్యేది. యా, కమెంట్స్ విషయానికి వస్తే కనుక రీతు పవన్ ఎస్ దే ఆర్ ఇప్పుడే లేటెస్ట్ సీజన్ నుంచి వచ్చారు కాబట్టి ఆ ఫాలోయింగ్ అదంతా ఉంటుంది కాబట్టి. అందుకే నేను షార్ట్స్ నేను ఈ కాంటెంట్ అంతా కూడా బేసికల్లీ నేను పర్సనల్గా నా యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకునేవన్నీ కూడా ఇట్స్ ఫర్ ద మెమరీ. ఎప్పుడైనా చూసుకోవాలనిపిస్తే చూసుకోవచ్చు అని చెప్పేసి. సో నేను ఐ యూస్ టు మొత్తం అన్ని షార్ట్స్ అంటే అంత కాంటెంట్ని నేను రికార్డ్ చేసుకునేవాడిని విత్ ఎవ్రీ వన్స్ పర్మిషన్. ఐఎమ్ రికార్డింగ్ ఇట్ అని చెప్పేసి పర్మిషన్ అడిగే చేసేవాడిని. సెట్స్లో ఏం జరుగుతుందో ఆడియన్స్కి ఇంట్రెస్టింగ్ ఉంటుంది కదా, సో అవన్నీ చేసుకుని నేను షార్ట్స్ పెట్టడము, వ్లాగ్స్ పెట్టడం చేసినాను.